మొత్తానికి దేవుని దయ వలన ఈరోజు మోహన్ సి లాజరస్ గారి ఆవరణంలో ఉన్నాం. చాలా అద్భుతం అండి. ఇప్పుడు దాకా అన్ని ప్లేసుల్లో ప్రార్థన చేసుకుంటూ అలాగే తిరిగాం. చాలా అద్భుతం, వెరీ పీస్ఫుల్ అండి ఇక్కడ. నిజంగా ఎవరైనా ఇక్కడ దగ్గరలో ఉంటే రండి, చాలా అద్భుతం. నేను ఆల్రెడీ కోయంబత్తూరులో ఉండే కారుణ్య దగ్గరికి కూడా వెళ్ళాను 2 టైమ్స్. ఇక్కడికైతే ఇదే ఫస్ట్ టైం. ఇది కాకపోతే చాలా లాంగ్, ఇటు కన్యాకుమారి, ఇటేమో కేరళ బార్డర్, ఇటేమో టెన్కాసి డిస్టిక్, ఇటేమో తిరువన్వేలి డిస్టిక్. చాలా అద్భుతం. దూరమైనా సరే వచ్చాము, ఒక 3 అవర్స్ స్పెండ్ చేసాం. చాలా అద్భుతం. వాళ్ళు కూడా పాపం ట్రైనింగ్లో ఉండే సేవకులు చాలా బాగా చూపించారు. మేము కూడా చూపిద్దాం అనుకున్నాం, డ్రోన్ వేయటానికి వర్షం పడుతుంది, అప్పటికే క్రాస్ దగ్గర వేసాం. ఇంకా దేవుని చిత్తం అయితే ఇంకొకసారి ఎప్పుడన్నా వచ్చి ఇక్కడే 1-2 డేస్ ఉండి శుభ్రంగా ఫాస్టింగ్ ఉండి ప్రేయర్ చేసుకోవాలి. ఆయన మోహన్ సి లాజరస్ గారి గురించి చెప్పడానికి నేను సరిపోను. ఆయన చాలా పరిశుద్ధుడు, చాలా ఆత్మీయుడు, మంచి గొప్ప దైవజనుడు. ప్రపంచవ్యాప్తంగా ఆయన బోధలు విని దేవుడు ఆయన ద్వారా మాట్లాడితే అనేక లక్షల మంది మారు మనసు పొంది బాప్తిసం తీసుకున్నారు. అంత గొప్ప వ్యక్తి గురించి నేనేం మాట్లాడలేను. మీరు కూడా కావాలంటే కొట్టండి, మోహన్ సి లాజరస్ గారు, తమిళనాడు. చాలా గొప్ప వ్యక్తి అండి. ఆయనకి ఇక్కడ 150 ఎకరాలు దేవుడిచ్చాడు. అయినా కూడా ఆయన సింపుల్గా ఒక హాఫ్ షర్ట్ వైట్ వేసుకుంటాడు. సింపుల్, వెరీ సింపుల్. అట్లాంటి తగ్గింపు కలిగిన సేవకుని నేనైతే ఇప్పుడు ఇండియాలో చూడలేదు. అంత గొప్ప దైవజనుడికి ప్రార్థనాపూర్వకంగా కట్టిన ఈ ప్రాంతంలో అడుగుపెట్టడం నిజంగా దేవుని యొక్క కృప. సో మేము ఇప్పుడు బయలుదేరి తరంగంబడి వెళ్తున్నాం. మొట్టమొదటి చర్చి ఆసియా ఖండంలో ప్రొటెస్టెంట్ చర్చ్. అక్కడికి వెళ్తున్నాం. ఆల్రెడీ లాస్ట్ టైం కూడా చూపించాం, ఇప్పుడు కూడా వెళ్తున్నాం. మీరంతా మా ప్రయాణ నిమిత్తం ప్రార్థించండి. అనేక మందికి గాస్పుల్ చేస్తున్నాం, పత్రికలు ఇస్తున్నాం, అనేక ఊర్లలో ప్రార్థన చేస్తున్నాం. వాళ్ళ రక్షణ గురించి, వాళ్ళ మారుమనసు గురించి మీరంతా ప్రార్థించండి. థ్యాంక్ యూ. ప్రైజ్ ద లార్డ్.